హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 16th జూన్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. గైస్, మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్, గుర్తుపెట్టుకోండి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5వ విడత కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి జగ్గి వాసుదేవ్ అండి. చూడండి, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తితో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా 4 విడతలు అంటే 4 పేజెస్ కంప్లీట్ చేసుకొని ఫిఫ్త్ పేజ్లోకి వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5వ విడత కార్యక్రమాన్ని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గి వాసుదేవ్తో కలిసి ఎంపీ సంతోష్ కుమార్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇప్పుడు 5th పేజ్ అయితే స్టార్ట్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటే ఏంటి? సో ఖాళీగా ఉండే ప్రదేశాల్లో మొక్కలు నాటడం అనమాట ఈ కార్యక్రమం. ఇప్పటికే ఈ కార్యక్రమం కింద చాలా ప్రముఖులు, సెలబ్రిటీలు అండ్ చాలామంది ప్రముఖులు, బిజినెస్ మ్యాన్స్ వీళ్ళందరూ కూడా చాలామంది తమ వంతుగా మొక్కలను అయితే నాటడం జరిగిందనమాట. దీని ఉద్దేశం ఏంటంటే గ్రీన్ పెంచాలి, రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీని పెంచాలి. అంటే పర్యావరణానికి చాలా ఇంపార్టెంట్ అండి ట్రీస్ అనేవి. కాబట్టి ప్లాంటేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత సెకండ్ వన్, ఆసియా ఇండియా డైలాగ్ రిలేషన్స్ 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఎక్కడ ప్రత్యేక ఆసియన్ భారత విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది? ఆసియా భారత విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ అండి. ఆసియా భారతదేశ సంబంధాలు 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, అంటే ఆసియా దేశాలు అదేవిధంగా భారతదేశం మధ్య సంబంధాలు ఏర్పడి 30 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలని సెలబ్రేట్ చేసుకుంటూ అండ్ ఆ దేశాల యొక్క రాజకీయ భద్రత, ఆర్థిక అభివృద్ధి మీద వ్యూహాలు, భాగస్వామ్యాలు కుదుర్చుకుంటూ ఇప్పటివరకు ముందుకెళ్తూ వస్తున్నాయి. అదేవిధంగా భారతదేశం, ఆసియా దేశాల మధ్య ఈ సంబంధాలు ఎప్పటి నుండో కొనసాగుతూ వస్తున్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ 2022లో ఆసియా భారతదేశం సంబంధించిన సంబంధాల డైలాగ్ రిలేషన్స్ 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని న్యూఢిల్లీలో ఆసియా భారత విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. అంటే మన ఆసియాలో ఉండే ఇతర దేశాలకు సంబంధించిన విదేశాంగ మంత్రులు, మన దేశానికి సంబంధించిన విదేశాంగ మంత్రితో కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారనమాట. ఈ మీటింగ్కి మన దేశానికి సంబంధించిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, సింగపూర్ విదేశాంగ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణన్ సహా అధ్యక్షత వహించారు. అండ్ పరస్పర ప్రయోజనం, ఆసియా భారత్కి సంబంధించిన వ్యూహాత్మక భాగస్వామ్యాల మీద అండ్ ఫ్యూచర్లో మనం ఎలా ఉండాలి, ఏం చేయాలనే విషయాల మీద ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మీటింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆసియా కంట్రీస్కి సంబంధించిన విదేశాంగ మంత్రులు, మన దేశానికి చెందిన విదేశాంగ మంత్రులు కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత థర్డ్ వన్, అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం ఉన్మేష్ 2022 ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అండి. హిమాచల్ ప్రదేశ్లో 3 రోజుల అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం ఉన్మేష్ సిమ్లాలోని చారిత్రాత్మక గైటీ థియేటర్లో స్టార్ట్ అయింది. సాంస్కృతిక సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ ఉత్సవాన్ని స్టార్ట్ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఏదైతే హిమాచల్ ప్రదేశ్ ఉందో ఆ రాష్ట్ర కళా సాంస్కృతిక సహకారంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సాహిత్య అకాడమీ మొత్తం వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ఉన్మేష్ అనే పర్టికులర్ సాహిత్య ఫెస్టివల్ని అయితే స్టార్ట్ చేశారు. ఉన్మేష్ అనేది వ్యక్తీకరణ యొక్క వేడుక పేరుతో ఈ ఉత్సవం సందేశంతో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం అని చెప్పాలి. 60కి పైగా భాషల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న 15 దేశాలకు చెందిన 425 మంది రచయితలు, కవులు, అనువాదులు, విమర్శకులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అండ్ 3 రోజుల అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం ఉన్మేష్ సందర్భంగా స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన 1000 కంటే ఎక్కువ పుస్తకాలు కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. తర్వాత 4 అండి, 2021-22లో కరువుతో ప్రభావితమైన రాజస్థాన్, నాగాలాండ్లకు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి, ఈ నిధి కింద కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల అదనపు కేంద్ర సహాయాన్ని ఆమోదించింది అంటే 1043 కోట్ల రూపాయలండి. చూడండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, 2021-22 ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఈ మధ్యకాలంలో కరువుతో ప్రభావితమైన రాజస్థాన్ రాష్ట్రము, నాగాలాండ్ రాష్ట్రాలకు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి, జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి అనమాట. ఈ పర్టికులర్ నిధి కింద 1043 కోట్ల రూపాయలు
అదనపు కేంద్ర సహాయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించిన అత్యున్నత స్థాయి కమిటీ రాజస్థాన్కు సుమారు 1004 కోట్ల రూపాయలు, నాగాలాండ్కు 39 కోట్ల రూపాయలకు పైగా మంజూరు చేశారు. అండ్ ఇది ఆ రాష్ట్రాలకు అయితే ప్రొవైడ్ చేస్తారు. రాష్ట్రాల్లో ఏవైతే కరువు వల్ల ప్రభావితమైన ప్రాంతాలు ఉంటాయి వాటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి, వాటి నుండి బయటపడడానికి ఆ డబ్బులు ఉపయోగించుకోబడతాయి. అండ్ 2021-22లో కేంద్ర ప్రభుత్వం 28 రాష్ట్రాలకు వారి SDRF అంటే నేషనల్ విపత్తు ప్రతిస్పందన నిధి అంటారు, ఈ 17,747 కోట్ల రూపాయలు మరియు NDRF నుండి 11 రాష్ట్రాలకి 7,342 కోట్ల రూపాయలు విడుదల చేశారు ఇప్పటి వరకు. తర్వాత 5th వన్, ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్ సమ్మిట్ 2022ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ నితిన్ గడ్కరీ అండి. చూడండి, పర్యావరణం అండ్ అభివృద్ధి మధ్య సమతుల్యతను కొనసాగించాలి అని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గారు చెప్పుకొచ్చారు. ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్ సమ్మిట్ 2022ను ఆయన ప్రారంభిస్తూ రాబోయే రోజుల్లో భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను పెంచుకుంటుందని, అదే టైంలో పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు చెప్పడం జరిగింది. గ్రీన్ హైడ్రోజన్ను కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, బయోటెక్నాలజీ ఉపయోగించడం ద్వారా బయోమాస్ ఉత్పాదకతను పెంచగలమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు చెప్తున్నారు. సో బయోమాస్ ఉపయోగించడం ద్వారా మనం బయో ఇథనాల్, LNG అండ్ బయో CNGలను తయారు చేసుకోవచ్చు. దాని ద్వారా పర్యావరణానికి తక్కువ స్థాయిలో ప్రమాదం ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు మనం వాడుతున్న ఏవైతే పెట్రోలు లేదా గ్యాసు అండ్ డీజిల్ ఇవేవైతే ఉన్నాయో వీటి నుండి మనం వాడే మిషన్స్ లేదంటే వెహికల్స్లో వచ్చే పొగ ఏదైతే ఉంటుందో అది నేరుగా పర్యావరణానికి ముప్పు వాటిల్లిస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సమ్మిట్ పేరు ఏంటండి? ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్ సమ్మిట్. అంటే డీకార్బనైజేషన్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించే పద్ధతినే మనం డీకార్బనైజేషన్ అంటాం. ఇండస్ట్రియల్ అంటే పరిశ్రమల్లో డీకార్బనైజేషన్ తగ్గించడానికి ఏర్పాటు చేసిన సమ్మిట్ అనమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ 6th వన్, భారతదేశం మరియు ఏ దేశంతో నిర్వహించిన 12 రోజుల ఉమ్మడి సైనిక డ్రిల్ సంప్రీతి X ముగిసింది? ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ అండి. ఇండియా బంగ్లాదేశ్ రక్షణ సహకారంలో భాగంగా బంగ్లాదేశ్లోని జషోర్ మిలిటరీ స్టేషన్లో ధృవీకరణ వ్యాయామం తర్వాత భారత సైన్యం బంగ్లాదేశ్ ఆర్మీ మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం, దాని పేరు సంప్రీతి X. ఇది 10వ ఎడిషన్ అండి. ఈ 2022లో జరిగింది 10వ ఎడిషన్ అని గుర్తుపెట్టుకోండి. ఇది కంప్లీట్ అయిపోయింది. మొత్తం 12 రోజుల పాటు దీన్ని నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం 2 దేశాల సైన్యాల మధ్య మెరుగైన అవగాహన, పరస్పర చర్యలు గురించి చర్చించుకున్నారు. ఈ వ్యాయామం అనేది సంప్రీతి అనేది ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఒక ముఖ్యమైన ద్వైపాక్షిక రక్షణ సహకార ప్రయత్నం. ఇది 2 దేశాలచే ప్రత్యామ్నాయంగా నిర్వహించబడుతోంది ఎప్పటి నుండో. ఈ వ్యాయామం జూన్ 5 నుండి జూన్ 16 వరకు కూడా నిర్వహించారు. ఈ వ్యాయామం 2 దేశాల ప్రత్యామ్నాయంగా నిర్వహించబడే ముఖ్యమైన ద్వైపాక్షిక రక్షణ సహకారం. అండ్ దీని ఉద్దేశం ఏంటంటే 2 దేశాల మధ్య పరస్పర చర్యలు, పరస్పర ఆలోచనలు వీటిని చేంజ్ చేసుకోవడం. భారతదేశం మరియు బంగ్లాదేశ్ 2010 నుండి ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ 2 దేశాల మధ్య పటిష్టం అనేది పెరగాలనే ఉద్దేశంతో ఈ వ్యాయామం కమాండ్ పోస్ట్ ఎక్సర్సైజ్ అండ్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్గా నిర్వహించబడింది. ఈ కసరత్తులో 150 మందికి పైగా వివిధ స్థాయి అధికారులు అయితే పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ 7th వన్, భారత స్వాతంత్ర 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్పెషల్ రిమిషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ప్రత్యేక కేటగిరీ ఖైదీలను ఎన్ని దశల్లో విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 3 స్టేజెస్ అండి. 3 స్టేజెస్ కింద చిన్న నేరాలు చేసిన వాళ్ళని క్షమాపణ చెప్పుకుంటూ ఎవరైతే సత్ప్రవర్తన కలిగి ఉంటారో వాళ్ళని 3 పేజెస్ కింద అలాంటి వాళ్ళని రిలీజ్ చేయాలని స్టేట్స్కి, యూటీస్కి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ అయితే ఇప్పటికే లేఖ అయితే రాయడం జరిగిందనమాట. దాని మీద తగు నిర్ణయాలు లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు అండ్ గవర్నర్లు సరైన నిర్ణయాలు తీసుకొని ఈ 3 పేజెస్ని అమలు చేయాలని చెప్తున్నారు. ఈ 3 పేజెస్ గురించి మనం చూసుకుంటే ఫస్ట్ పేజ్ అనేది ఈ ఇయర్ August 15th స్టార్ట్ అవుతుంది. సెకండ్ పేజ్ 2023 January 26th సెకండ్ పేజ్ గణతంత్ర దినోత్సవం నాడు. అండ్ మళ్ళీ August 15th 2023 థర్డ్ పేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే. అండ్ మన దేశానికి ప్రముఖమైన 2 ముఖ్యమైన రోజుల్లో ఈ యొక్క 3 స్టేజ్లను అమలు చేస్తారు. ఫస్ట్ August 15th ఫస్ట్ స్టేజ్, సెకండ్ ఫేజ్ వచ్చేసి 2023 January 26th అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసి 2023 August 15th. ఓకే. జైల్లో ఉన్న కాలంగా సత్ప్రవర్తన ఎవరైతే సత్ప్రవర్తనతో ఉన్నారో ప్రత్యేకించి 3 ఏళ్ళు దోషిగా ఉన్న ఎవరైతే అతి తక్కువ కాలం దోషులుగా ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళకి
ఎలాంటి శిక్ష లేని వారికి, పెద్దగా శిక్షలు లేని వారికి ఉపశమనాన్ని వర్తింపజేయాలని ఆ లేఖలో రాశారు. అండ్ ఇది ఏ విధంగా ఎవరెవరికి వర్తిస్తుంది అనేది ఒకవేళ మీరు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మట్టుగా సో నెక్స్ట్ మంత్ ఎవరైతే ఈ మంత్ పీడిఎఫ్ కొంటారో వాళ్ళు మోర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ indianexpress.com అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. తర్వాత 8th వన్, సో ఏ ప్రముఖ సంస్థ మీద విధించిన వ్యాపార పరిమితులను తక్షణమే ఎత్తివేసినట్లుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. సో ఆన్సర్ వచ్చేసి మాస్టర్ కార్డ్ అండి. సో మాస్టర్ కార్డ్ అంటే తెలుసు, ప్రముఖ ట్రాన్సాక్షన్స్ కంపెనీ, డబ్బులను సరఫరా చేసే ఒక కంపెనీ. చూడండి, మాస్టర్ కార్డుపై విధించిన వ్యాపార పరిమితులను తక్షణమే ఎత్తివేసినట్లుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనౌన్స్ చేసిందండి. చెల్లింపు డేటా నిల్వకు సంబంధించిన నిబంధనలను పాటించడంలో ఫెయిల్ అయినందుకు సెంట్రల్ బ్యాంకు జూలై 2021లో మాస్టర్ కార్డుపై పరిమితులను విధించింది. చెల్లింపు సిస్టమ్ డేటాను నిల్వ చేయడంపై ఆర్బీఐ సర్క్యులర్ను పాటించినందుకు, అంటే చెల్లింపు సిస్టమ్ అంటే ఒకరికి డబ్బులు పంపుతున్నప్పుడు వాళ్ళ యొక్క డేటాను సేవ్ చేయట్లేదు అనమాట, వదిలేస్తుంది గాలికి. అలా వదిలేయడం వల్ల ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్, ఫేక్ ట్రాన్సాక్షన్స్, స్కామ్ ట్రాన్సాక్షన్స్ జరగడం వల్ల వాటిని ట్రాక్ చేయడం చాలా కష్టం అవుద్ది. కాబట్టి అలాంటివి వీళ్ళు సేవ్ చేయట్లేదు, కాబట్టి వీళ్ళు ఆర్బీఐ రూల్స్ని పెద్దగా పట్టించుకోవట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళపై ఆంక్షలు విధించింది. అప్పుడు మొత్తానికి ఇప్పుడు వాటి మీద సో ఆంక్షలు అయితే ఎత్తేసింది ఆర్బీఐ. తర్వాత 9 అండి, అమర్నాథ్ యాత్ర కోసం ఆన్లైన్ హెలికాప్టర్ బుకింగ్ సర్వీస్ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ మనోజ్ సిన్హా అండి. చూడండి, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మనోజ్ సిన్హా ఈరోజు అమర్నాథ్ యాత్ర ఎవరైతే చేపడతారో వాళ్ళ కోసం ఆన్లైన్ హెలికాప్టర్ బుకింగ్, అంటే ఆన్లైన్లోనే హెలికాప్టర్ ద్వారా మనము అమర్నాథ్ యాత్రని చేపట్టడం కోసం, ఒకవేళ మనం అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలంటే హెలికాప్టర్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి అలాంటి హెలికాప్టర్ని బుకింగ్ చేసుకోవడం కోసం సర్వీస్ పోర్టల్ను ఆయన ప్రారంభించారు. సో అమర్నాథ్ గుహను సందర్శించాలనుకునే ఎవరైతే డెవోట్స్ ఉంటారో వాళ్ళకి ఈ సర్వీస్ అందించడం ఇదే ఫస్ట్ టైం. మొట్టమొదటిసారిగా భక్తులు శ్రీనగర్ నుండి నేరుగా పంచతరణికి ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. ఒకే రోజులో పవిత్ర యాత్రని పూర్తి చేయొచ్చు. అయితే ఇది జమ్మూ కాశ్మీర్ నుండి మాత్రమే ప్రజెంట్ అమలవుతుంది. తర్వాత 10, సురక్షా మిత్ర ప్రాజెక్ట్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే కేరళ రాష్ట్ర ప్రభుత్వం సురక్షా మిత్ర ప్రాజెక్ట్ అనే కొత్త ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్ అనేది మీరు గమనించవచ్చు, ఆంధ్రప్రదేశ్లో దిశ యాప్ ద్వారా ఇప్పటికే ఉన్న ఒక పర్టికులర్ సర్వీస్ని సపరేట్గా ఈ సురక్షా మిత్ర ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేశారనమాట. అంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఆటో మీద వెళ్తున్నప్పుడు, సో ఆటోలో ఈ మధ్యన ఆటోల్లో పర్టికులర్ ఒక బటను, లేదా మన మొబైల్లో పర్టికులర్గా చూసుకున్నట్టయితే దిశ యాప్ ఉండేవాళ్ళు సాస్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మన ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేయించేలా పోలీసులకి మన ఇన్ఫర్మేషన్, లేదా మన రిలేటివ్స్కి మన ఇన్ఫర్మేషన్ ఈజీగా వెళ్ళి మనల్ని ట్రాక్ చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నారు. సేమ్ ఈ సురక్షా మిత్ర ప్రాజెక్ట్ కూడా అలాంటిది అనమాట. సో ఇది ఎవరైతే వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏవైనా ఇబ్బంది కలిగించినా, ప్రమాదం అని అనిపించినా, సో ఆ సర్వీస్ను వాడుకోవడం ద్వారా, సో పర్టికులర్గా ఆ వెహికల్స్లో ఏర్పాటు చేసిన బటన్స్ని లేదా సాఫ్ట్వేర్స్ని ద్వారా మనం ఏ వెహికల్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం అనే ఇన్ఫర్మేషన్ని మన బంధువులకి లేదా సో ప్రభుత్వానికి తెలియజేసేలా, రక్షణ విభాగానికి తెలియజేసేలా సో ఇప్పటివరకు ఈ ప్రాజెక్టులో భాగంగా 2.38 లక్షల వాహనాలు ఈ పరికరాలను అమర్చారు. ఈ పరికరాలు అనేవి సో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి అన్నమాట. సో ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి స్వయంగా వాటి యొక్క ఇన్ఫర్మేషన్ని మొత్తం కూడా సో వాళ్ళకి తెలియజేసేలా చేస్తుంది. సింపుల్గా చెప్తాను చూడండి, ఇది వెహికల్ అండ్ ఇందులో ఈ VLTD అనే ఒక సిస్టమ్ని అమర్చడం ద్వారా సో ఎవరైతే ఇందులో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ట్రావెల్ అనేది సురక్షితంగా కొనసాగడానికి, సో ఎవరైతే ఈ పర్టికులర్ వాహనదారుడు ఉన్నారో అతని నుండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు ఒక వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేసేలా, సో ఆ ట్రావెలింగ్ హిస్టరీని తెలుసుకునేలా ఈ యొక్క వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ ద్వారా ఈ సురక్షా మిత్ర అనే ప్రాజెక్ట్ అనేది అమలవుతుంది. సో దీనికి ఒక ఉదాహరణ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సో దిశ యాప్లో ఒక సర్వీస్లో భాగంగా ఇది జరుగుతుంది. తర్వాత 11, ఇటీవల విడుదల చేసిన ప్రపంచ పోటీతత్వ సూచిక 2022లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి డెన్మార్క్ అండి. ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ సంకలనం చేసిన లేదా రిలీజ్ చేసిన వార్షిక ప్రపంచ పోటీతత్వ సూచిక, దీన్ని 2022 అని పిలవచ్చు. ఇందులో భారత్ 6 స్థానాలు ఎగబాకి 43వ స్థానంలో ఉన్న మన ఇండియా 37th ర్యాంకుకి వచ్చేసింది అనమాట. దీనికి కారణం మన ఆసియా, అదేవిధంగా మన దేశంలో ఆర్థిక వ్యవస్థలో అత్యంత పెరుగుదల ఉండడమే దీనికి కారణం. డెన్మార్క్ 63 దేశాల జాబితాలో గత ఏడాది 3rd ప్లేస్లో ఉండేది, ఇప్పుడు టాప్కి వచ్చేసింది అనమాట. ఇంతకుముందు ఈ జాబితాలో స్విట్జర్లాండ్ టాప్లో ఉండేది, ఇప్పుడు 2వ స్థానానికి వచ్చేసింది. సింగపూర్ 5వ స్థానం నుంచి 3rd ప్లేస్కి వచ్చేసింది. అంటే టాప్ 3లో డెన్మార్క్, స్విట్జర్లాండ్, సింగపూర్ ఉన్నాయి.
అండ్ టాప్ 10లో చూసుకుంటే ఇక్కడ మీకు వరుసగా కనబడితే చూసుకోండి. సో హాంకాంగ్ 5th, స్వీడన్ 4th, హాంకాంగ్ 5th, నెదర్లాండ్ 6th, తైవాన్ 7th, ఫిన్లాండ్ 8th, నార్వే 9th, USA 10th. అండ్ స్విట్జర్లాండ్, సింగపూర్లోని IMD బిజినెస్ స్కూల్ 2022 ప్రపంచ పోటీతత్వ ర్యాంకులను విడుదల చేసింది. ఇందులో మన ఇండియా ర్యాంక్ ఎంత అండి? 37th ర్యాంక్. తర్వాత వచ్చేసి 12 యంగ్ పార్లమెంటేరియన్లు 8వ గ్లోబల్ కాన్ఫరెన్స్ను ఇటీవల ఎవరు నిర్వహించారంటే ఈజిప్ట్ నిర్వహించిందండి. చూడండి, ఈజిప్ట్ షర్మ్ ఎల్ షేఖ్లో యువ పార్లమెంటేరియన్ల 8వ గ్లోబల్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. సో ఇందులో మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు సంబంధించిన యువ పార్లమెంటేరియన్లు అంటే యంగ్ పార్లమెంట్ మెంబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఈ సదస్సులో పాల్గొంటారు. దీన్ని 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతోంది. దీన్ని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. అంటే రాజ్యసభకు పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైన మన దేశం తరపున సో నాగాలాండ్కి చెందిన మొదటి మహిళ ఎంపీ ఎస్ ఫాంగోన్ కొన్యాక్ ఈ సదస్సులో మన దేశం తరపున పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. సో మన దేశానికి చెందిన మరో 2 యువ లోక్సభ ఎంపీలతో కలిసి ఆ సభలో వాతావరణ చర్యల కోసం మాట్లాడారు. యువ పార్లమెంటేరియన్ 8వ గ్లోబల్ కాన్ఫరెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ ఎంపీలను యువత సాధికారతను పెంపొందించడానికి నిర్వహిస్తారు. అండ్ ఈ సంవత్సరం ఈజిప్ట్లో వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి ప్యారిస్ ఒప్పందానికి అనుగుణంగా గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీ సెల్సియస్కి మించకుండా ఉండేలా వ్యూహాలను చర్చించడం కోసం 60 దేశాల నుండి 200 మంది యువ ఎంపీలు పాల్గొన్నారు. సో ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్న ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఉందో ఇది అధికారిక సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 35,177 పార్లమెంటరీ స్థానాలు ఉన్నాయి. అయితే వీటిలో కేవలం 2.66% మాత్రమే యువ ఎంపీలు కలిగి ఉన్నారు. తర్వాత 13 UNDP సహకారంతో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించింది అంటే ఢిల్లీ అండి. చూడండి, సో ఢిల్లీ గవర్నమెంట్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మన ఇండియాలో ఆక్సిజన్ సరఫరా సామర్థ్యాలను పెంచడానికి మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో జీబీ పంత్ హాస్పిటల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ని ఏర్పాటు చేసింది. ఈ ఆక్సిజన్ ప్లాంట్ నిమిషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ అయితే ఉత్పత్తి చేస్తుంది అనమాట. సో ఈ ప్లాంట్ అనేది ప్రెజర్ స్వింగ్ అడ్వర్ప్షన్ అనే ఒక పర్టికులర్ టెక్నాలజీ ద్వారా ఇంత మొత్తంలో నిమిషానికి ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది వెంటిలేటర్లు అండ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్తో సహా దాదాపు 750 హాస్పిటల్ బెడ్లను సేవలు అందిస్తుంది. అండ్ ఐక్యరాజ్య సమితి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆసియా మరియు పసిఫిక్ UNDP ప్రాంతీయ డైరెక్టర్ కన్ని విఘ్నరాజా, ఈ మెడికల్ డైరెక్టర్ జీబీ పంత్ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ అనిల్ అగర్వాల్ సమక్షంలో ఈ ప్లాంట్ని ప్రారంభించారు. తర్వాత 14 ప్రధాన కార్యదర్శుల మొదటి జాతీయ సదస్సు ఇటీవల ఎక్కడ ప్రారంభమైందంటే ధర్మశాల అండి. ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 16 నుండి 17 తేదీల్లో మాత్రమే పార్టిసిపేట్ చేశారు. కానీ ఈ సదస్సు స్టార్ట్ అయింది వచ్చేసి 15 తారీఖునండి, 15 జూన్న. బట్ మోదీ గారు ఇందులో అటెండ్ అయింది మాత్రం 16న. ఓకే, ఇన్ని తేదీల్లో ప్రధాన కార్యదర్శుల మొదటి జాతీయ సదస్సు అంటే మన ఇండియాలో ఉన్న ఎవరైతే చీఫ్ సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఫస్ట్ టైం అనమాట నేషనల్ వైడ్గా ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేయడం ఫస్ట్ టైం అనమాట. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ గారు అధ్యక్షత వహించారు. ఈ సదస్సు ధర్మశాలలో HPCA స్టేడియంలో జరుగుతోంది. మరియు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని ఇంకొంచెం పెంచుకోవడానికి కోసం ఈ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే చీఫ్ సెక్రటరీస్ అనేది స్టేట్ లెవెల్ ఉంటారనమాట. కాబట్టి స్టేట్కి సెంట్రల్కి మధ్య సంబంధాలు మెరుగుపరచుకోవడం కోసం పథకాలు కావచ్చు, లేదంటే కార్యక్రమాలు కావచ్చు, సమన్వయంగా ప్రారంభించడం విషయాల మీద కావచ్చు, ఆ రాష్ట్రంలో ఉండే సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ మీటింగ్ చాలా ఉపయోగపడుతుందని గుర్తు చేసుకుందామండి. ఇందులో 200కు పైగా UT అండ్ రాష్ట్రాలు అండ్ కొంతమంది ప్రముఖులు, చీఫ్ సెక్రటరీలు అండ్ కొంతమంది ప్రముఖులు 200 మంది వరకు కూడా పాల్గొన్నారు. తర్వాత 15 ఇటీవల నీరజ్ చోప్రా ఎన్ని మీటర్ల జావెలిన్ విసిరి కొత్త జాతీయ రికార్డు సృష్టించాడంటే 89.30 సెకండ్లు అండి. 30 మీటర్లు, సెకండ్లు కాదు. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పథక విజేత అయిన నీరజ్ చోప్రా గారు ఒక కొత్త రికార్డుని క్రియేట్ చేశారు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత తిరిగి బరిలోకి దిగిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో తన పేరుతో ఉన్న రికార్డును రీసెంట్గా ఆయన బద్దలు కొట్టాడు. ఫిన్లాండ్లో జరుగుతున్న ప్యావో నుర్మి గేమ్స్లో రజతం గెలిచిన నీరజ్ చోప్రా ఈటెను అంటే ఒక బాణాన్ని 89.30 మీటర్ల దూరం విసిరి సరికొత్త రికార్డుని నెలకొల్పాడు అనమాట. దాన్ని ఎంత దూరం విసరగలిగితే అంత ఎక్కువ రికార్డు క్రియేట్ చేసినట్టు. యాక్చువల్గా ఇతని మీదే ఉన్న ఇంకొక రికార్డు ఏంటి అంటే 88.07. ఇప్పుడు ఆ రికార్డుని ఆయన బద్దలు కొట్టాడని చెప్పొచ్చు. ఆయన రికార్డుని ఆయనే బద్దలు కొట్టడం జరిగింది. ఓకే, అండ్ దీని ద్వారా అథ్లెటిక్స్ విభాగంలో తొలి స్వర్ణం సాధించిన ఆటగాడిగా నీరజ్ చోప్రా ఉన్నారని మనకు తెలుసు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే వ్యక్తిగతంగా ఒలింపిక్స్లో దేశానికి స్వర్ణం అందించిన 2వ ఆటగాడిగా నీరజ్ చోప్రా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు రికార్డు ఏంటండి 88.07 మీటర్లు. ఇప్పుడు లేటెస్ట్ రికార్డు వచ్చేసి 89.30 మీటర్లు.
ఓకేనా, ఒకసారి మనం క్విక్ రివ్యూ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5వ విడత కార్యక్రమాన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే జగ్గీ వాసుదేవ్. అండ్ ఆసియన్ ఇండియా డైలాగ్ రిలేషన్స్ 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఎక్కడ ప్రత్యేక ఆసియా భారత్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగిందంటే న్యూఢిల్లీ. తర్వాత క్వశ్చన్ గమనించినట్టయితే అంతర్జాతీయ సాహిత్య ఉత్సవం ఉన్మేష్ 2022 ఏ రాష్ట్రంలో ప్రారంభించబడిందంటే హిమాచల్ ప్రదేశ్. తర్వాత 2021-22లో కరువుతో ప్రభావితమైన రాజస్థాన్, నాగాలాండ్కు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి కింద కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల అదనపు కేంద్ర సహాయం ఆమోదించిందంటే 1043 కోట్లండి. ఇండస్ట్రియల్ డీకార్బనైజేషన్ సమ్మిట్ 2022ని ఎవరు స్టార్ట్ చేశారంటే శ్రీ నితిన్ గడ్కరీ గారు. అండ్ భారతదేశం మరి ఏ దేశంతో నిర్వహించిన 12 రోజులు ఉమ్మడి సైనిక డ్రిల్ సంప్రతి ఎక్స్ ముగిసింది అంటే బంగ్లాదేశ్. తర్వాత క్వశ్చన్ భారత స్వాతంత్రం 75 వార్షికోత్సవం పురస్కరించుకొని స్పెషల్ రిమిషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ప్రత్యేక కేటగిరీ ఖైదీలను ఎన్ని దశల్లో విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందంటే 3 స్టేజెస్ అండి. తర్వాత ఏ ప్రముఖ సంస్థ మీద విధించిన వ్యాపార పరిమితులను తక్షణమే ఎత్తివేసినట్లుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపిందంటే మాస్టర్ కార్డు. తర్వాత అమర్నాథ్ యాత్ర కోసం ఆన్లైన్ హెలికాప్టర్ బుకింగ్ సర్వీస్ పోర్టల్ని ఎవరు ప్రారంభించారంటే శ్రీ మనోజ్ సిన్హా, ఆయన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్. సురక్షా మిత్ర ప్రాజెక్ట్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిందంటే కేరళ అండి. ఇటీవల విడుదల చేసిన ప్రపంచ పోటీతత్వ సూచిక 2022లో ఏ దేశం టాప్లో ఉందంటే డెన్మార్క్. అండ్ సెకండ్ వచ్చేసి మనం చూసినట్టయితే స్విట్జర్లాండ్, తర్వాత వచ్చేసి సింగపూర్ ఉన్నాయి. తర్వాత యంగ్ పార్లమెంటేరియన్ల 8వ గ్లోబల్ కాన్ఫరెన్స్ను ఇటీవల ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఈజిప్ట్ స్టార్ట్ చేసిందండి. తర్వాత యుఎన్డిపి సహకారంతో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించిందంటే ఢిల్లీ. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ప్రధాన కార్యదర్శుల మొదటి జాతీయ సదస్సు ఇటీవల ఎక్కడ స్టార్ట్ అయిందంటే ధర్మశాల. ఇటీవల నీరజ్ చోప్రా ఎన్ని మీటర్ల జావెలిన్ విసిరి కొత్త జాతీయ రికార్డ్ని క్రియేట్ చేశాడంటే 89.30 మీటర్లు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసినందుకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.